జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమైంది రాజు అలా ఉన్నావు? సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదా? నాకంటే ముందే ఆ దీపక్ వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని సిస్టంలో నుంచి డిలీట్ చేశాడంట. అదేంటి రాజు, నీకంటే ముందు వెళ్ళి తీసుకెళ్ళవేంటి? మనకొచ్చిన ఐడియానే అతనికి వచ్చి ఉండొచ్చు. ఒకే ఐడియా ఇద్దరికి రావచ్చు, కానీ ఒకే రోజు ఒకే సమయంలో రావడం ఏంటి? ఈ అనుమానం నాకు వచ్చింది అమ్మాయి గారు. దీపక్ మందారానికి తాళి కట్టబోయిన రోజుకి ఇప్పటికీ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. దీపక్కి డౌట్ వస్తే ఆ ఫుటేజ్ని ఆ రోజు ఆ మరుసటి రోజు తీసుకెళ్ళిపోయిండేవాడు. కరెక్ట్గా మనం డిస్కస్ చేసుకున్న సమయానికే ఆ సాక్ష్యాన్ని మాయం చేయాలన్న ఆలోచన అతనికి ఎలా వచ్చింది? మనం మాట్లాడుకున్న విషయం అతనికి తెలిసిందంటావా రాజు? అదే నాకు అర్థం కావడం లేదు. మాట్లాడుకున్నది మన ముగ్గురమే. మందారం ప్రాణం పోయినా మన రహస్యాల్ని లీక్ చేయదు. అయినా దీపక్కి ఈ విషయం ఎలా తెలిసింది? చా, దరిద్రం కాకపోతే కారు ఇప్పుడే ట్రబుల్ ఇవ్వాలా? రాజుగాని గుడికి నాకంటే ముందుగా రీచ్ అయ్యాడంటే మినిస్టర్ పిఎన్ అని చెప్పి ఆ సీసీటీవీ ఫుటేజ్ని ఖచ్చితంగా తీసుకొని వెళ్తాడు. మామయ్యకి లార్జ్ స్క్రీన్లో చూపిస్తాడు. జరగాల్సిన పెళ్లి పెటాకులైపోతుంది. నా బతుకు అస్సాం అయిపోతుంది. రే రాజేష్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వెంటనే బయలుదేరి టెంపుల్కి వెళ్ళి గుడి దగ్గరికి నేను వెళ్ళకపోయినా నా ఫ్రెండ్ని పంపించి ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని డిలీట్ చేయించాను. ఎస్, భగవంతుడా, ఈ పెళ్లి నా ఏమైంది తల్లి నీకు? అమ్మ రూపా, అమ్మగారు మీకేం కాదు. కట్టు కడితే తగ్గిపోతుందిలేమ్మా. నాన్నంటే ఎంత ప్రేమ ఉన్నా దెబ్బ తగలగానే ఎక్కడో ఉన్నా అమ్మని తలుచుకోవడం ఏంటి పిన్ని? ఎవరైనా అమ్మానే కదమ్మా అంటారు. ఎక్కడున్నా అమ్మ అమ్మే కదా పిన్ని. ఆ స్థానం ఎవరూ భర్తీ చేయలేరు. అమ్మంటే అన్నం తినేటప్పుడు గుర్తొస్తుంది, గాయమైనప్పుడు గుర్తొస్తుంది, దుఃఖం వచ్చినప్పుడు గుర్తొస్తుంది, పట్టనంత సంతోషం కలిగినప్పుడు గుర్తొస్తుంది. నాతో లేకపోయినా, ఎప్పటికీ తిరిగి రాకపోయినా నా మనసు అమ్మని చూడాలని ఎప్పుడు కోరుకుంటుంది పిన్ని. రూపా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.